తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 13 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్ రేవతి కమిషనర్ను కోరారు. భవానీ నగర్, ఆటో నగర్ నందు భూగర్భ డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని, కల్లూరు గ్రామం కొత్తపల్లిలో ఇంటి పట్టాలు ఇచ్చారు, స్థలం చూపాలని, సుందరి నగర్ నందు డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని, మారుతినగర్ పెద్ద కాలంలో నీరు సజావుగా వెళ్లేలా చూడాలని, చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో నీటి కనెక్షన్ ఇప్పించాలని, సుందరి నగర్ 8th క్రాస్లో రోడ్లు, కాలువలు నిర్మించాలని, శవాల ఊరేగింపులో పూలు చల్లడం, పుట్టినరోజు వేడుకలను అర్ధరాత్రి నిర్వహించడం ఇబ్బందిగా ఉంది, పరిశీలించాలని, అమర్ రాజా కంపెనీ ఉద్యోగుల కోసం వాహనాలు పార్కింగ్ చేయడంతో ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.